అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దేవుని పటాలని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. మనం నిత్యం ఇంట్లో దేవుని పూజిస్తూ ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు దరి చేరకుండా ఉండాలని మనం దేవుడిని పూజిస్తాం. అయితే చాలా మందికి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి, ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఎలాంటి దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందడి చేస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గది అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు. ఇంటిలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తెల్లవారితే చాలు చాలా మంది భగవంతుడికి పూజ చేస్తూ ఉంటారు. భగవంతుడికి పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజలకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజలకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలా మంది అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. చాలా మందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలా కూడా అసలు తెలియదు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడి విగ్రహాలను ఏ దిక్కులలో పెట్టాలి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను వాటిని చెట్ల మొదట్లో వదిలేయాలి, లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలు అయినా పడేయవచ్చు. అదే కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజలు ఉపయోగించిన పువ్వులను వేయాలి. మనం పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజ మందిరంలో నలుపు రంగు ఏర్పడుతూ ఉంటుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకుని శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ గంధం బొట్లు పెట్టాలి. మీ ఇంట్లో చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమలు కూడా వేయాలి. పూజా మందిరంలో భగవంతుని యొక్క పటంలో లేదా ఫోటోలు అనేవి నేరుగా అసలు పెట్టకూడదు. ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలెను. దేవుడి పటాలను ముందుగా తడిపట్టతో తుడిచి శుభ్రంగా ఆ తర్వాత గంధం బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టవలెను. దేవుడికి ఉపయోగించిన దీపం ప్రమిదలోనే దీపారాధన చేసుకోవాలి. అయితే శుభ్రంగా కడగవలెను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పితాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా వాడాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ, వెండి మరియు ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయలతో లేదా పితాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు. దేవుడు పూజా మందిరంలో ఎప్పుడు కూడా పూజకు శుభ్రం చేయకుండా అస్సలు వాడకూడదు. దేవుడు పూజా మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి. అయితే శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేసుకోకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఇకపోతే అమావాస్య రోజున, ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెప్తున్నారు. దేవుడు పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. ఎవరికైనా వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒకసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు విరిగిపోయిన దేవుని పటాలను కానీ
చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలు పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇది ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి. అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి ప్రతిమ లేదా పటం అనేది ఒకటే ఉండాలి. మీ పూజ చేసేటప్పుడు నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి. ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. వీటి ద్వారా దుర్గాదేవి, కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. అలాగే నిలుచున్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా గదిలో ఉంచకూడదు. పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చాలా శుభప్రదంగా లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ములు మరియు 11 రూపాయల కాయిన్స్ వేసి పెడితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వలన లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే చాలా మంచిది. అలా ఉంచడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలలో లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది. శివ పార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచగలరు. మీ ఇంట్లో పూజా మందిరంలో ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.